Hey guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. So నేనైతే రీసెంట్ టైమ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. స్కై లైన్ అని చెప్పి మోయినాబాద్లో ఉంటుంది. సో అక్కడ అంబియన్స్ ఏంటి, ఫుడ్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ప్రైజింగ్ ఏంటి, ఇవన్నీ అయితే మీకు డీటెయిల్గా చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. ఈ ప్లేస్కి వెళ్ళే ముందు టేబుల్ని అయితే రిజర్వ్ చేసుకోవాలి. నేను ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశానో ఇనీషియల్గా దానికి మనం వాట్సాప్లో హాయ్ అని పెడితే సరిపోతుంది. వాళ్ళైతే డీటెయిల్స్ షేర్ చేస్తారు అండ్ మనకి ఏ టైం స్లాట్ కావాలో కూడా మెన్షన్ చేస్తే వాళ్ళు అకార్డింగ్ అది ఉందా లేకపోతే ఆక్యుపైడ్ ఉందా మనకి చెప్తారు బిఫోరే. అండ్ ప్రైస్ అయితే మనకి ఒక్కొక్క కాంబోకి ఒక్కొక్క ప్రైజింగ్ అయితే ఉంది. నేనైతే లాస్ట్లో మెన్షన్ చేస్తాను దేనికి ఎంత, నాకెంత పడింది అని చెప్పి. టోటల్గా మనకి 3 డిఫరెంట్ కాంబోస్ అయితే ఉంటాయి. ఒకటి ఎకనామిక్ క్లాస్, బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్. సో మనం ఏదో ఒక కాంబో అయితే చూస్ చేసుకోవాలి అండ్ దాన్ని బట్టి మనం హాఫ్ ఆఫ్ ద అమౌంట్, ఇప్పుడు ఒక్కొక్క కాంబోకి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మనము బిజినెస్ క్లాస్ తీసుకుంటే దాంట్లో హాఫ్ అమౌంట్ ఎంత అయితే అంత పే చేయాల్సి వస్తుంది ఫస్టే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా అమౌంట్ అయితే పే చేయాలి. దెన్ దెల్ అలౌ యూ టు గో ఇన్. సో కమింగ్ టు ద థీమ్, ఇట్స్ ఆల్ రియల్ ఫ్లైట్ అని చెప్పారు. అండ్ దీని హిస్టరీ ఏంటి అండ్ ఈ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఐడియా ఏంటి అని కూడా నేను ఓనర్తో అయితే మాట్లాడి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఐ విల్ డెఫినెట్లీ ఇంక్లూడ్ దట్. సో మేమైతే 4:30కి అలా అయితే బుకింగ్ చేసుకున్నాము అండ్ వెళ్ళంగానే రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేశాను. అది చేయగానే నాకు ఈ బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు. సేమ్ మనం ఫ్లైట్లో వెళ్ళే ముందు ఎలా ఇస్తారో అలానే ఉంది. ఇక్కడ ఓన్లీ ఫ్లైట్ థీమ్ ఉన్న రెస్టారెంటే కాకుండా నార్మల్ సీటింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో నేనైతే ఎంటర్ అవ్వగానే ఐ వాజ్ అమేజ్డ్, లైక్ చాలా ప్లెయిన్ వైట్గా భలే ఉండింది. ఇక్కడ ఒక 20 మెంబర్స్ అయితే సరిపోతారు, అంత కెపాసిటీది. సో అందుకనే ఏమో వీళ్ళు మనని ముందే బుకింగ్ చేసుకొని రమ్మంటున్నారు, బికాజ్ లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మన టైం వేస్ట్ కూడా అవ్వదు ఇలా బుకింగ్ చేసుకొని వస్తే. అక్కడే ఇంకొక ఓపెన్ డోర్ లాగా ఉంది, సో దట్ ఇట్ లీడ్స్ టు దిస్ ఏరియా వేర్ ఒక 8 మెంబర్స్ అలా కూర్చోవచ్చు, స్మాల్ సిట్టింగ్ ఏరియా. కమింగ్ టు ద కాక్పిట్ ఆఫ్ దిస్ ఫ్లైట్, ఇక్కడ అన్నీ అంటే లైట్స్ వస్తున్నాయి కానీ కొన్ని అయితే ఆపరేట్ చేయడానికి రావట్లేదు. బట్ ఐ హ్యాడ్ ఫన్, అంటే ఏది ఎలా అని చెప్పేసి ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అండ్ మీకు ఓవరాల్ కంప్లీట్ పిక్చర్, అంటే ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుంది అండ్ ఎంట్రన్స్ నుంచి ఎలా కనిపిస్తుందో మీకు 2 వ్యూస్ అయితే చూపిస్తాను. ఎలా ఉంటుంది రెస్టారెంట్ అండ్ ఎంతమంది కెపాసిటీ ఫిట్ అవుతారు అని చెప్పి మీరైతే చూడొచ్చు. మనకి ఇక్కడ డిఫరెంట్ సీటింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ఫ్యామిలీ డైనింగ్ ఏరియా అండ్ ఇది కాకుండా మనకి జనరల్ డైనింగ్ అండ్ మండీ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ. కమింగ్ టు ద ఫుడ్, 3 డిఫరెంట్ ప్లాటర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ క్లాస్, ఇక్కడ ఓన్లీ వెజ్ మాత్రమే సర్వ్ చేస్తారు దీంట్లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బిజినెస్ క్లాస్ వేర్ చికెన్ అనేది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్, ఇక్కడ మటన్వి ఎక్కువ డిషెస్ అయితే ఉంటాయి. నాకు యాక్చువల్లీ ఈ ప్లేట్స్ అయితే చాలా నచ్చాయి, అంటే నవాబీ కైండ్ అలా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఫస్ట్ అయితే మాకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అండ్ ఈ కాంబోలో ఓన్లీ 1 సింగిల్ వెల్కమ్ డ్రింక్ మాత్రమే వస్తుంది, అది ఏంటో కాదు, స్ప్రైట్ ఇచ్చారు. అండ్ సెకండ్ ఈ ప్లాటర్ అయితే తీసుకొని వచ్చారు వేర్ ఇక్కడ డిఫరెంట్ స్టార్టర్స్ లాంటివి అయితే ఉన్నాయి. దీంట్లో టోటల్ 5 డిఫరెంట్ స్టార్టర్స్ అయితే ఉన్నాయి, స్టార్టింగ్ విత్ తందూరీ చికెన్, పోలో ఫిష్, చికెన్ మెజెస్టిక్, చిల్లీ చికెన్ అండ్ మటన్ సీక్ కబాబ్ అయితే ఉన్నాయి.
ఫుడ్ క్వాంటిటీ కూడా బాగుంది. అంటే డీసెంట్‌గా ఉంది. 2-3 మెంబర్స్ అయితే చాలా బాగా తినొచ్చు. ఈ ప్లాటర్‌ని అయితే మంచిగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళొచ్చి మనకి సర్వ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి. అండ్ దే వర్ ఆస్కింగ్ కీపింగ్ ఆన్ చెకింగ్ ఆన్ అస్. అంటే ఏం కావాలి? ఇంకేమైనా ఆర్డర్ చేసుకుంటారా? ఇది కాకుండా కాంబో కాకుండా ఇంకా మనం సెపరేట్‌గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ మెన్యూ కూడా చూపిస్తాను మీకు. మనం ఈ ఫ్లైట్ థీమ్ ఉన్న రెస్టారెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే డెఫినెట్‌గా కాంబోస్ అయితే తీసుకోవాలి. అండ్ అది కాకుండా మనకు అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా వేరే వెజ్ లేకపోతే మనం ఇప్పుడు నాన్ వెజ్ తీసుకున్నప్పుడు వెజ్ తినాలనిపించినా అలా మెన్యూలో చూస్ చేసుకొని తెప్పించుకోవచ్చు. ఈ రెస్టారెంట్ చైర్మన్‌తో అయితే ఒక చిన్న కాన్వర్జేషన్ అయింది అబౌట్ ద ప్లేస్, ఐడియా గురించి. అదైతే క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. అదే కాకుండా ఈ ఫ్లైట్ ఏంటి, దీని హిస్టరీ ఏంటి అని కూడా అక్కడున్న మేనేజర్‌తో అడిగాను. Zeel, the chairman of Skyline, Moinabad, Hyderabad. I would welcome her and her team for coming to Skyline all the way Moinabad, and she gave me a very good feedback about the aircraft. She had a beautiful, delicious food as per her words, and thank God everyone's loving our food. The platters are the special ones, which you must come visit us. And this is just amazing experience. One has to do it with their families, friends, birthday parties or whatever. We have beautiful ambience for about 200 people of sitting here. Have a great experience of having food here. And I would like to know about this place in detail, like, you know, how it started and where did the idea come from. I would like to know from you. Yeah, I really want to share that. The idea came from London all the way. We were traveling and we have a farmhouse in London. On the way, there's a graveyard of aircrafts. So as soon as I saw it, because I'm fond of aircrafts anyway from childhood, and I've been into airline industry in Zambia. I used to own the airlines. That's my background. But right now I own about 5 schools in London. It's called Olive Tree UK Limited. And we thought, okay, let's get into hotel industry, restaurant industry. So we came up with this idea. We bought the aircraft restaurant in Hyderabad, in Moinabad, with beautiful ambience as you've seen it. Chefs are professionals, the dishes are amazing. And that's how the concept came, in fact, from London. And then I met my friend, Mr. Iqbal Khan, who's happened to be my partner as well. And we discussed, we did this research, we went, we bought the aircraft. This aircraft has its own history. This is, it's got a beautiful history. It's a 1971 war aeroplane. As a manager, actually this is flight, army flight, and this is London is fair. लंदन से लेके आया इसको, इस फ्लाइट को, एंड इसमें आर्मी का कैंप था मैम। मतलब जो है ना युद्ध में जाता है ये फ्लाइट, सो उधर से इसको टेक ओवर करके इसको लेके गया है। क्रैश हो गया था ये फ्लाइट, उधर से इसको रिपेयर करके इधर लगाया गया है मैम। ये डाइनिंग में है, इसमें 20 मेंबर्स का पैकअप है मैम। 20 मेंबर्स इसमें बैठ के खा सकते हैं मैम। సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్లేస్, ఆ ఎయిర్క్రాఫ్ట్ గురించి ఏంటి అని చెప్పి వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఫుడ్ అగైన్, నాకు టేస్ట్ అయితే అన్ని స్టార్టర్స్ బాగా నచ్చాయి. మెయిన్గా నాకు తందూరి కబాబ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ మోస్ట్ ఫేవరెట్ ఇస్ చికెన్ మెజెస్టిక్. అండ్ నాకు మటన్ సీక్ కబాబ్ అది హాట్గా సర్వ్ చేసినప్పుడే తింటే బాగుండేది అనిపించింది. కొంచెం చల్లగా అయిపోయేసరికి ఆ ఫ్లేవర్స్ అనేది మిస్ అయ్యాయి. బట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. సో మేమైతే బిజినెస్ క్లాస్ ప్లాటర్ అయితే ఆప్ట్ చేసుకున్నాము. సో దాంట్లో ఏమేమి ఇంక్లూజన్స్ ఉన్నాయంటే 1 రిఫ్రెష్మెంట్ డ్రింక్, 1 చికెన్ ప్లాటర్, 1 చికెన్ గ్రేవీ ప్లస్ బటర్ నాన్ ప్లస్ 1 గార్లిక్ నాన్, ఇంకొకటి బిర్యానీ అండ్ మండీ కాంబినేషన్గా ఇచ్చారు, అండ్ 1 స్వీట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంక్లూజన్స్ ఆఫ్ దిస్ ప్లాటర్. వేరే ప్లాటర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. లైక్ ఎకనామిక్ క్లాస్ విచ్ ఇస్ వెజ్ 1, దాంట్లో కూడా రిఫ్రెష్మెంట్స్ వెజ్ ప్లాటర్, వెజ్ గ్రేవీ ప్లస్ 1 బటర్ నాన్, గార్లిక్ నాన్, బిర్యానీ, జీరా రైస్ అండ్ స్వీట్. అండ్ ఇంకో ప్లాటర్లో కూడా సేమ్ విచ్ ఇస్ ఫస్ట్ క్లాస్ 1, దీంట్లో మటన్ అనేది ఎక్కువ ఉంటుంది. రిఫ్రెష్మెంట్ డ్రింక్ మటన్ ప్లాటర్, దీంట్లో మటన్ ప్లాటర్లో ఫిష్ అండ్ ప్రాన్స్ కూడా ఇంక్లూజన్ ఉంటుంది. అండ్ ల్యామ్ గ్రేవీ ప్లస్ బటర్ నాన్ ప్లస్ గార్లిక్ నాన్, ల్యామ్ మండీ అండ్ ల్యామ్ బిర్యానీ అయితే ఉంటుంది. అండ్ ఒక స్వీట్ కూడా ఉంటుంది. కానీ మాకు ఈ బిజినెస్ క్లాస్లో అయితే ఓన్లీ చికెన్ ప్లాటరే కాకుండా దాంట్లో ఫిష్ అండ్ మటన్ కూడా ఇంక్లూడ్ చేశారు. రోటీ
ఇండియన్ కర్రీ వాజ్ అమేజింగ్. నాకు చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ హియర్. అండ్ ఆ కర్రీ కూడా యోగర్ట్ బేస్డ్ ఉన్నట్టుంది. వెరీ ఫ్లేవర్ఫుల్. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్టాఫ్ అయితే లైక్ టేస్ట్ ఎలా ఉంది, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్, లేకపోతే దే ఆర్ జస్ట్ కమింగ్ అండ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. అండ్ ఒకదాని తర్వాత ఎప్పుడు తీసుకురావాలి, విల్ ఇట్ టేక్ టైమ్ అని కూడా చూసుకొని మరి తీసుకొస్తున్నారు. అండ్ ఐ లవ్ దట్ హాస్పిటాలిటీ. అండ్ కమింగ్ విత్ ద నెక్స్ట్ వన్, బిర్యానీ అండ్ మండి అని చెప్పాను కదా. సో రెండు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశారు, హాఫ్ అండ్ హాఫ్లో. నాకైతే మండి చాలా బాగా నచ్చింది బిర్యానీ కన్నా. బిర్యానీలో కొంచెం ఫ్లేవర్ మిస్ అయింది అనిపించింది, బట్ మండి వాజ్ అమేజింగ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్వీట్ అయితే ప్రొవైడ్ చేశారు ఎట్ ద ఎండ్. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండింది. ద టేస్ట్ వాజ్ అమేజింగ్, యమలీషియస్ అనిపించింది నాకైతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బిజినెస్ క్లాస్ ప్లాటర్ ఎట్ స్కైలైన్ రెస్టారెంట్. సో ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు ఆ ప్లాటర్లో, అండ్ ఐవ్ షోడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నౌ కమింగ్ టు ద ప్రైజెస్, ఎకనామీ క్లాస్ ప్రైస్ వచ్చేసి 2099, అండ్ కమింగ్ టు ద బిజినెస్ క్లాస్ ఇట్స్ 2899, అండ్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి 3499. అండ్ మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ దట్ యూ హ్యావ్ టు టేక్ దిస్, అలా ఏం లేదు. బట్ ద క్వాంటిటీ విల్ ఓన్లీ సూట్ ఫర్ 2 to 3 people. 2 or 3 సరిపోయేంతే ఉంటుంది ప్లాటర్ అయితే. మ్యాక్స్ అంతా కవర్ చేశానే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు డెఫినెట్గా కామెంట్స్ అయితే చేయండి. నేను ఏదైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశానో దానికి కాల్స్ కాకుండా వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళైతే క్విక్ రెస్పాన్స్ ఇస్తారు. అండ్ కమింగ్ టు ద వీడియో, ఆ చైర్మన్తో మాట్లాడినప్పుడు స్లైట్ డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. ఇగ్నోర్ దాట్ బికాజ్ ఐ డెంట్ గో ప్రిపేర్డ్ అయితే వెళ్ళలేదు ఇలా తీసుకోవాలని చెప్పి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై channel. See you in the next vlog. Bye bye.